వ్యవసాయంలో కూరగాయల సాగులో వంకాయ సాగు ప్రధానమైనది. వంకాయ సాగులో చీడపీడలను నివారిస్తే ఏడాది పాటు దిగుబడి సాధించవచ్చు. కానీ వంకాయలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్నా రేటు కట్టడం లేదంటూ రైతులు వాపోతున్నారు. అన్నదాత ఆర్థికంగా స్థిరపడాలన్నా, కష్టాలను అధిగమించాలన్నా అందువలన ప్రస్తుతం రైతుల దృష్టి అత్యంత సాగుపైనే ఉంది అని, వీటిని దృష్టిలో ఉంచుకొని కొంతమంది రైతులు మేలైన వంగడాలతో అధిక దిగుబడినిచ్చే పంటలను పండిస్తున్నారు. అయితే ఈ పంట దిగుబడి వర్షాకాలంలో వచ్చే విధంగా వేసవి కాలంలో ఏప్రిల్లో వేసిన పంట వర్షాకాలంలో దిగుబడి వచ్చి మార్కెట్లో వేగంగా అమ్ముడవటంతో వంగ మొక్కలను పెంచుతున్నారు. వంగ మొక్కలు పెరగడానికి పంటల దిగుబడి కోసం డిఏపిని ఉపయోగిస్తున్నారు. అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు నీరు అందించాల్సి ఉంటుంది. వంకాయ పుష్పించే సమయంలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో ద్రవ రూపంలో ఎరువులను మొక్కలకు అందిస్తారు. ఇలా వంకాయ సుమారు 10 నెలల పాటు దిగుబడినిస్తుందని చెప్తున్నారు. 1 హెక్టార్లో 400 క్వింటాల వరకు వంకాయలు పండించవచ్చని, కీటకాల నుండి మొక్కలను రక్షించడానికి ఎప్పటికప్పుడు పురుగు మందులను పీచికారీ చేయడం వలన చాలా ముఖ్యమని, అయితే ఇప్పుడు వంకాయ పండించే రైతుకు కష్టం వచ్చిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం 25 కిలోల వంకాయల బస్తా 150 రూపాయలు మాత్రమే లభిస్తుందని, 6 రూపాయలు మాత్రమే రైతులకు వస్తుందని, ఏజెంట్లకు చెల్లించవలసిన లేబర్ ఛార్జీలు, వాహన అద్దె కమిషన్లు పరిగణలో తీసుకుంటే భారీ నష్టం ఉంటుందని రైతులు అంటున్నారు. రైతులు మాట్లాడుతున్నామండి. విజయ లొకేషన్ ఇది. మొన్న పోయిన నెల రేట్ లేక దగ్గర 300 బస్తా కింద బారబోసామండి. అవి కనీసం 5 రూపాయలు 6 రూపాయలు రేట్ లేక రైతులు కూలోళ్ళకి కట్టుకున్నాం. ఇప్పుడైనా కానీ ఏదన్నా రేట్ ఏమన్నా వస్తుందన్న ఆలోచనతో కాయలకు వస్తున్నామండి. ఇవాళ మార్కెట్ అయితే కొద్దిగా కదిలింది అనుకుంటున్నాము. కావాలండి రేట్లు ముందుగట్ల రేట్లు పెరిగిపోవడం, కాయలు తగ్గిపోవడం, ఈ విధంగా ఇప్పుడు రేట్ ఒకసారి పెరిగింది, కాయలు తగ్గిపోయినాయి. మొన్నటిదాకా రేట్ లేదు. ఈ విధంగా ఎట్లా కూడా రైతుని ఆదుకోవాలనుకుంటున్నాం. దిగుబడి అయితే బాగుందండి. దిగుబడి ఉన్నప్పుడు రేటు లేకుండా పోయిందండి. దిగుబడి తగ్గింది, ఇప్పుడు రేటు పెరిగిందండి. అదేవిధంగా కాకుండా మాకు ఒక రేటు నిక్కచ్చిగా ఉండేట్టుగా చూడాలి మార్కెట్ విధంగా. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు అని, ధరలు తగ్గితే పెట్టుబడి వాటా దేవుడికి ఎరుగు, పంట కోత రవాణా ఖర్చులు కూడా అదనంగా భరించాల్సి వస్తుందని, ఈ ధరలు అసాజనకంగా ఉంటే కష్టాలు కాస్తైనా తీరుతాయని ఆశించిన అన్నదాతను నిరాశే మిగులుతుంది. అందులో హమాలీ దళారీ కమిషన్ రూపాల్లో కొంత కాజేస్తున్నప్పటికీ పొలంలో ఏ కష్టం చేయ దళారులు, వ్యాపారాలు లాభపడుతున్నారని, ఈ నెలలో 200 బస్తాలకు పైగా బయటే పారబోయాల్సి వచ్చిందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఇక వంగ రైతులకు కోలుకోలేని పరిస్థితి వస్తాయని రైతు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రేట్ అంటే రేట్ ఏమి లేదండి. వంకాయలకి నిరదా కోసి కింద పోసాం, కూలోళ్ళకి కూడా డబ్బులు రావట్లేదు. మాకేం అసలు ఇదిగా లేదు, బాగా ఇబ్బందిగా ఉంది. అది మా పరిస్థితి. కూలీలకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి అయిందండి. ఇప్పుడు వంగసాలు వేసుకొని కూలీలకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితిలో ఉంది మా పని. నిరదా కోసి కింద పోయి అసలు ఏమి కాయలు అసలు రేట్లు లేవు, ఏమి లేదండి. అసలు ప్రభుత్వం ఏమన్నా అది ఇది ఏమైనా ఉంటే మేము అని అడుగుతున్నాం. మేము కూలీలకు కూడా అసలు మేమేమి ఇవ్వలేకపోతున్నాం, కోచి కిందే పోతున్నాం.